హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. ఈ వీడియోలో భాగంగా ఎకానమీకి సంబంధించి డెవలప్మెంట్ అండ్ చేంజెస్ అనేటువంటి టాపిక్లో భాగంగా ఉన్నటువంటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి సబ్ టాపిక్ సంబంధించి అనాలిసిస్ చూడడం జరుగుతుంది. సో దీనికన్నా ముందు మనం పార్ట్ 1లో ఒక 10 క్వశ్చన్స్, పార్ట్ 2లో ఒక 10 క్వశ్చన్స్ చూడడం జరిగింది. సో ఈ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో దానికి సంబంధించి ఎవరైనా వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెచ్డిఐని మెహబూబ్ ఉల్ హక్ మరియు అమర్త్య సేన్లు అభివృద్ధి పరిచారు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లెక్కించడానికి 3 అంశాలను పరిగణలోకి తీసుకుంటారన్నాడు. 3 వచ్చేసి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రతి సంవత్సరం యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు ప్రచురిస్తారని చెప్పేసి ఇచ్చాడు. ఫోర్త్ స్టేట్మెంట్లో 2015లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కొన్ని మార్పులు చేసినారు అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకొని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దాని యొక్క రిలేటెడ్ పాయింట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అప్పుడు దాని నుంచి ఇక్కడ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం చేయడానికి అవకాశం ఉంటుందండి. సో స్టేట్మెంట్ 1 చూసుకున్నట్లయితే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని మెహబూబ్ ఉల్ హక్ అమర్త్య సేన్లు అభివృద్ధి పరిచినారని చెప్పేసి ఇచ్చాడండి. మనం ఈ పేర్లు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. మెహబూబ్ ఉల్ హక్ అనేటువంటి వ్యక్తి మనకు పాకిస్తాన్కు సంబంధించినటువంటి వ్యక్తి, అమర్త్య సేన్ ఇండియాకి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ ఇద్దరు కూడా మనకు 1990 సంవత్సరంలో ఈ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని అభివృద్ధి పరిచినారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లెక్కించడానికి 3 అంశాలను పరిగణలోకి తీసుకుంటారని ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో పరిగణలోకి తీసుకునేటువంటి అంశాలు వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి ఆయురార్థం తీసుకుంటారండి. లైఫ్ ఎక్స్పెండేటరీ టైం ఇండెక్స్ అని చెప్పేసి తీసుకుంటారు, ఆయురార్థం. సెకండ్ వన్ వచ్చేసి మనకు అక్షరాస్యత పరిగణలోకి తీసుకుంటారు. థర్డ్ వన్ వచ్చేసి మనకు జీవన ప్రమాణం. సో ఇక ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకొని వీటి యొక్క అంకమధ్యం అని చేస్తారండి. అంకమధ్యం అంటే ఈ మూడింటి యొక్క యావరేజ్ తీసుకోవడం జరుగుతుంది. ఆయురార్థానికి సంబంధించి, అక్షరాస్యతకు సంబంధించి, జీవన ప్రమాణానికి సంబంధించి మనకు అంకమధ్యం చేసి దాని యొక్క విలువల ఆధారంగా మన యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం థర్డ్ పాయింట్స్ చూసినట్లయితే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ప్రతి సంవత్సరం యుఎన్డిపి వాళ్ళు ప్రచురిస్తారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ప్రతి సంవత్సరం మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు దీన్ని సంబంధించి ప్రచురణ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో 2015లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కొన్ని మార్పులు చేసినారని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ అనేటువంటి రాంగ్ అవుతుందండి. సో 2015లో కదండి. సో దీనికి సంబంధించి మార్పులు చేసింది మనకు 2010. సో 2010లో మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించి మార్పులు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఎలాంటి మార్పులు చేసినారో చూసినట్లయితే మనకు సో జీవన ప్రమాణాన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకు ఇంతకుముందు జీడిపిని తీసుకునేవారండి. సో జీడిపికి బదులుగా జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి జీవన ప్రమాణాన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు జీడిపిని, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని పరిగణలోకి తీసుకునేవారు. కాకపోతే 2010 తర్వాత జీడిపికి బదులుగా గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు అక్షరాస్యతకు సంబంధించి నమోదు నిష్పత్తిని తీసుకునేవారు. ఇక్కడ అక్షరాస్యతలో భాగంగా నమోదు నిష్పత్తికి బదులుగా మనకి ఏం తీసుకున్నారంటే ఎర్లీ ఇయర్స్ ఆఫ్ స్టడీని తీసుకోవడం జరుగుతుంది. ఎర్లీ ఇయర్స్ ఆఫ్ స్టడీ అనేటువంటి దాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు దానిలోనే భాగంగా వయోజన అక్షరాస్యతను క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకు మీన్ ఇయర్స్ ఆఫ్ స్టడీని తీసుకోవడం జరుగుతుంది. వయోజన అక్షరాస్యతను క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకు మీన్ ఇయర్స్ ఆఫ్ స్టడీ ఈ యొక్క 2 అంశాలను అక్షరాస్యతలో భాగంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గరిష్ట విలువలు మరియు కనిష్ట విలువలు కూడా మార్పులు చేర్పులు చేయడం జరిగిందండి. గరిష్ట విలువలు, కనిష్ట విలువలు కూడా అంటే అక్షరాస్యతకు సంబంధించినటువంటి మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూస్ని కాబట్టి, అదేవిధంగా జీవన ప్రమాణానికి సంబంధించి మినిమం లైఫ్ ఎక్స్పెక్టెడ్ టైం, మ్యాక్సిమం లైఫ్ ఎక్స్పెక్టెడ్ టైం చేంజ్ చేయడం జరిగింది. సో ఇట్లా గరిష్ట విలువలు, కనిష్ట విలువలు కూడా మార్పులు అనేటువంటిది 2010లో జరగడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ అంకమధ్యమానికి బదులుగా మనకు ఇక్కడ గుణమాధ్యమాన్ని ఉపయోగించడం జరిగింది. అంకమధ్యమానికి బదులుగా గుణమాధ్యమాన్ని ఉపయోగించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో మనకు 1990లో మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వస్తే దానిలో మార్పులు వచ్చేసి 2010లో రావడం జరిగింది. సో జీవన ప్రమాణంలో జీడిపికి బదులుగా జిఎన్పి తీసుకోవడం జరిగింది. అక్షరాస్యతలో నమోదు నిష్పత్తికి బదులుగా ఎర్లీ ఇయర్స్ ఆఫ్ స్టడీని, వయోజన అక్షరాస్యతకు బదులుగా మీన్ ఇయర్స్ ఆఫ్ స్టడీని, అదేవిధంగా గరిష్ట కనిష్ట విలువల్లో మార్పులు, అంకమాధ్యమానికి బదులుగా గుణమాధ్యమాన్ని తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ పాయింట్స్ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇచ్చిన దాంట్లో 1, 2, 3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనం 2023లో విడుదలైనటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ మనం చూసినట్లయితే సో 2023కు సంబంధించి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంకింగ్లో మనకు మొదటి స్థానంలో మనకు స్విట్జర్లాండ్ ఉందండి. సెకండ్ ప్లేస్లో వచ్చేసి మనకు నార్వే ఉంది.
థర్డ్ ప్లేస్లో వచ్చేసి మనకు ఐస్లాండ్ ఉంది. వరుస క్రమంలో చూసుకున్నట్లయితే మనకు స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్ అనేవి వరుస స్థానాలు ఉన్నాయి. భారతదేశానికి సంబంధించి మనకు 132వ స్థానంలో ఉందండి. భారతదేశం వచ్చేసి 132వ స్థానంలో ఉంది. సో లాస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దేశాలు చూసుకున్నట్లయితే మనకు సౌత్ సూడాన్ ఉందండి. సౌత్ సూడాన్ అనేటువంటి లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో మనకు చాంద్ అనేటువంటి కంట్రీ ఉంది. సో లాస్ట్ నుంచి థర్డ్ ప్లేస్లో మనకు నైగర్ అనేటువంటి కంట్రీ ఉంది. సో ఇది డాటా మనం కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. మనకు 2023లో వచ్చినటువంటి డాటా. సో 2022 సంవత్సరానికి సంబంధించినటువంటి డాటా అండి. 2022 సంవత్సరానికి సంబంధించి దాని యొక్క విడుదల చేసినటువంటి మాత్రం 2023లో విడుదల చేయడం జరిగింది. సో హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం వచ్చేసి స్విట్జర్లాండ్, సెకండ్ ప్లేస్లో నార్వే, థర్డ్ ప్లేస్లో మనకు ఐస్లాండ్ ఉండడం జరిగింది. ఇండియాకి వచ్చేసి 132 ర్యాంక్ అనేటువంటిది ఉంది. సో మనకు లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్లో మనకు దక్షిణ సూడాన్ ఉంది, సెకండ్ ప్లేస్లో చాంద్ ఉంది, లాస్ట్ నుంచి థర్డ్ ప్లేస్లో మనకు నైగర్ ఉంది. సో ఇదంతా డాటా కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ప్రపంచ సంతోష సూచి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ని ద సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఫర్ ద యునైటెడ్ నేషన్స్ అనే సంస్థ విడుదల చేస్తుందని ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్లో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ని లెక్కించడానికి 6 అంశాలను పరిగణలోకి తీసుకుంటారన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో ప్రపంచ సంతోష రోజుగా మనం మార్చ్ 25th జరుపుతారని ఇచ్చాడు. హ్యాపీనెస్ ఇండెక్స్ని తొలిసారిగా ప్రవేశపెట్టిన దేశం భూటాన్ అని ఇచ్చాడు. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 2, 4 సరైనవి, డి వచ్చేసి 1, 3, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో స్టేట్మెంట్ 1 వచ్చేసి మనకు వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ని ద సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ ఫర్ ద యునైటెడ్ నేషన్స్ అనేటువంటి సంస్థ దీనికి సంబంధించి విడుదల చేస్తుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. అదేవిధంగా వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్కి సంబంధించి 6 అంశాలను పరిగణలోకి తీసుకొని దీన్ని లెక్కిస్తారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకి ఈ 6 అంశాలు చూసుకున్నట్లయితే మనకు వాస్తవ జీడిపిని పరిగణలోకి తీసుకుంటుందండి. ఫస్ట్ అంశం కింద వాస్తవ జీడిపి, రియల్ జీడిపి అనేటువంటి దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సెకండ్ అంశం కింద మనకు సామాజిక మద్దతు, సో సామాజిక మద్దతు అనేటువంటి సెకండ్ అంశం కింద తీసుకుంటుంది. అదేవిధంగా మనకు మూడో అంశం కింద సగటు జీవితకాలం తీసుకుంటుంది. 4వ అంశం కింద అవినీతి ఎలా ఉందని చెప్పేసి పరిగణలోకి తీసుకుంటుంది. అదేవిధంగా మనకు 5వ అంశం కింద దాతృత్వం, సో హెల్పింగ్ నేచర్ అనేటువంటిది మనం పరిగణలోకి తీసుకుంటుంది. అదేవిధంగా 6వ అంశం కింద నివాస నిర్ణయంలో స్వేచ్ఛ అనేటువంటి దాన్ని పరిగణలోకి తీసుకొని వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేటువంటి దాన్ని మనకు పరిగణలోకి తీసుకొని ఈ యొక్క 6 అంశాల ఆధారంగా దీనికి సంబంధించి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో వాటిలో ఉండేటువంటి అంశాలు ఏంటంటే జీడిపికి సంబంధించి వాస్తవ జీడిపిని పరిగణలోకి తీసుకుంటుంది, సామాజిక మద్దతును పరిగణలోకి తీసుకుంటుంది, సగటు జీవితకాలాన్ని పరిగణలోకి తీసుకుంటుంది, అదేవిధంగా అవినీతిని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది, దాతృత్వము, అదేవిధంగా నివాస నిర్ణయంలో స్వేచ్ఛ ఎంత ఉంది అని చెప్పేసి పరిగణలోకి తీసుకొని దీనికి సంబంధించి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఈ 6 అంశాలు కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ సంతోషం రోజుగా మార్చి 25th జరుపుతారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకు అంతర్జాతీయ సంతోష దినం వచ్చేసి మార్చి 20న జరుపుతారు. సో మార్చి 20న మనకు జరపడం జరుగుతుంది. సో మనకు ఎవ్రీ ఇయర్ దీనికి సంబంధించి ఇండెక్స్ వచ్చేసి మార్చి 20న దీనికి సంబంధించి ప్రచురించడం జరుగుతుంది. సో మనకి 2012 నుంచి ప్రచురిస్తున్నానండి. సో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ సంబంధించి మనకు 2012 నుంచి ప్రతి ఇయర్ మనకు మార్చి 20న ఈ యొక్క వరల్డ్ హ్యాపీ ఇండెక్స్ అనేటువంటి దాన్ని ప్రచురించడం జరుగుతుంది. సో ప్రచురించేటువంటి సంస్థ వచ్చేసి ద సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ ఫర్ యునైటెడ్ నేషన్స్ అనేటువంటి సంస్థ ప్రచురిస్తుంది. సో దీని ప్రకారం మనకు థర్డ్ స్టేట్మెంట్ అనేటువంటి రాంగ్ అయిపోతుందండి. సో మనం ఫోర్త్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ తొలిసారిగా ప్రవేశపెట్టిన దేశం వచ్చేసి భూటాన్ అని ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ మనకు కరెక్ట్ అవుతుందండి. సో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ని మొట్టమొదటిసారిగా భూటాన్ దేశం మనకు 1972లోనే ప్రారంభించడం జరిగింది. 1972లోనే భూటాన్ దేశం తన సొంతగా దీని యొక్క ఇండెక్స్ని ప్రచురించుకోవడం జరిగింది. కాకపోతే ప్రపంచం అన్ని దేశాలకు మనకు 2012 నుంచి మనకు ఈ యొక్క వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ను ప్రచురించడం జరుగుతుంది. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో అదేవిధంగా మనం 2023 డాటాకు సంబంధించి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ మనం చూసినట్లయితే సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ 1, 2, 4 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అదేవిధంగా 2022కు సంబంధించినటువంటి డాటా 2023లో మనకు వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రచురించడం జరిగింది కదా, దానికి సంబంధించి మనం ఒకసారి చూసుకుందామండి. సో మనకు వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2023లో మనకు మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం వచ్చేసి మనకు ఫిన్లాండ్ అండి. సో ఫిన్లాండ్ దేశం మనకు మొదటి స్థానంలో ఉండడం జరిగింది. సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం వచ్చేసి మనకు డెన్మార్క్ ఉందండి. సెకండ్ ప్లేస్లో డెన్మార్క్ ఉంది. థర్డ్ ప్లేస్లో మనకు స్విట్జర్లాండ్ ఉంది. సో ఇండియాకి వచ్చినటువంటి ర్యాంక్ చూసుకున్నట్లయితే మనకు 136 ర్యాంక్ అనేటువంటి ఉండడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం వచ్చేసి మనకు ఆఫ్ఘనిస్తాన్. సో ఓవరాల్గా ఎన్ని దేశాలకు ఇచ్చినారని చూసుకున్నట్లయితే మనకు 146 కంట్రీస్కి ఇవ్వడం జరిగింది. మనకు 146 ప్లేస్లో మనకు ఆఫ్ఘనిస్తాన్ ఉండడం జరిగింది. సో ఇది దీనికి మనకు 2023లో వచ్చినటువంటి డాటా, కాకపోతే 2022కు సంబంధించినటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని 23లో దీని యొక్క నివేదిక విడుదల చేయడం జరిగిందండి. సో ఇది అంతా కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్లో, డెన్మార్క్ సెకండ్ ప్లేస్లో, మనకు స్విట్జర్లాండ్ థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఇండియా వచ్చేసి 136 ప్లేస్లో ఉంది. 146 లాస్ట్ ప్లేస్లో మనకు ఆఫ్ఘనిస్తాన్ ఉంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. మల్టీ పావర్టీ
ఇండెక్స్. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని బహుముఖ పేదరిక సూచిని యుఎన్డిపి వాళ్ళు ప్రచురిస్తారని చెప్పేసి ఇచ్చాడు. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ లెక్కించడానికి 3 అంశాలని 10 సూచికల్ని పరిగణలోకి తీసుకుంటారని ఇచ్చాడు. సో ఇండియాలో మల్టీ పావర్టీ ఇండెక్స్ని నీతి ఆయోగ్ ప్రచురిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. A1 సరైంది, బి వచ్చేసి 2-3 సరైంది, సి వచ్చేసి 1-3 సరైంది, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని బహుముఖ పేదరిక సూచిని యుఎన్డిపి వారు ప్రచురిస్తారని చెప్పేసి ఇచ్చాడండి. మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు మనకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని ప్రచురించడం జరుగుతుంది. ఇది మనకు 2010 నుంచి ప్రచురిస్తున్నారు. 2010 నుంచి దీన్ని ప్రచురించడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్లో చూసుకున్నట్లయితే మనకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని లెక్కించడానికి 3 అంశాలని మనకు 10 సూచికల్ని పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చి చూడండి, సూచికలు అనేటువంటిది రావాల్సి ఉంటుంది. సో ఇది స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు 3 అంశాలు ఏంటని చూసుకున్నట్లయితే మనకు జీవన ప్రమాణ స్థాయి. సో జీవన ప్రమాణ స్థాయి అనేటువంటిది ఒక అంశం కింద తీసుకోవడం జరుగుతుంది. విద్య అనేటువంటిది 2వ అంశం కింద తీసుకోవడం జరుగుతుంది. 3వ అంశం కింద మనకు ఆరోగ్యం అనేటువంటి అంశం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క 3 అంశాలను తీసుకొని 10 సూచికలు తీసుకోవడం జరుగుతుంది. మన జీవన ప్రమాణ స్థాయిలో మనకు 6 అంశాలు పరిగణలోకి తీసుకుంటారండి. సో జీవన ప్రమాణ స్థాయిలో ఉండేటువంటి 6 సూచికలు ఏంటంటే మనకు త్రాగునీరు అనేటువంటి ఒక అంశం ఉంటుంది. అదేవిధంగా మనకు గృహము అనేటువంటిది 2వ అంశం, 3వ అంశం కింద మనకు విద్యుత్ అనేటువంటిది ఉంటుంది, 4వ అంశం కింద వంట గ్యాసు, 5వ అంశం కింద మనకు మరుగుదొడ్లు, 6వ అంశం కింద స్థిరాస్తులు. సో ఇవన్నింటిని కూడా మనం 6 సూచికలుగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందండి. త్రాగునీరు, గృహము, విద్యుత్, వంట గ్యాసు, మరుగుదొడ్లు, స్థిరాస్తులు, ఇవి 6 అంశాలని మనం జీవన ప్రమాణ స్థాయిలో పరిగణలోకి తీసుకుంటారు. సో విద్యకు సంబంధించినటువంటి సూచికలు 2 ఉంటాయండి. సో ఇందులో మనకి ఏంటంటే నమోదు నిష్పత్తి, సో ఎంతమంది నమోదు రిజిస్టర్ చేసుకున్నారు, అదేవిధంగా పాఠశాలలో చదివినటువంటి సంవత్సరాలు, ఈ 2 అంశాలను పరిగణలోకి తీసుకొని విద్య అనేటువంటి దానికి సంబంధించి 2 సూచికలు తీసుకోవడం జరుగుతుంది. సో ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూచికలు కూడా మనకు 2 తీసుకోవడం జరుగుతుంది. సో మొత్తం మనం ఓవరాల్గా సూచికలు వచ్చేసి 10 ఉంటాయి. సో మనకు జీవన ప్రమాణ స్థాయిలో 6, విద్యలో 2, ఆరోగ్యంలో 2 సూచికలు ఉంటాయి. సో ఈ 2 సూచికల్లో మనకు మొదటిది ఏంటంటే IMR, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అనేటువంటి దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అదేవిధంగా పౌష్టికాహారం యొక్క అందుబాటు ఎంత ఉందనేటువంటి దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. సో వీటన్నింటినీ మనకు తీసుకొని దీనికి సంబంధించినటువంటి ఇండెక్స్ని మనకు 2010 నుంచి దీన్ని ప్రచురించడం జరుగుతుంది. మనకు యుఎన్డిపి వాళ్ళు దీన్ని ప్రచురిస్తున్నారు. సో ఇదంతా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. 2023 ప్రకారం మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి మనకు 66 ప్లేస్లో ఉందండి. 66వ ర్యాంక్ ఉందండి. సో ఓవరాల్గా ఉన్నటువంటి కంట్రీస్ వచ్చేసి మనకు 109. సో 109 దేశాలకు సంబంధించి ఈ యొక్క ఇండెక్స్ని మనం ప్రచురిస్తే 66వ స్థానంలో భారతదేశం ఉండడం జరిగింది. సో ఇదంతా కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ని లింగ అసమానత సూచి అంటారండి. దీన్ని వరల్డ్ బ్యాంక్ వారు ప్రచురిస్తారని చెప్పేసి ఇచ్చాడు. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ని లెక్కించడానికి 8 అంశాలను పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి ఇచ్చాడు. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ని సూచికలు 2014 సంవత్సరంలో ప్రవేశపెట్టారని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్కి సంబంధించి వరల్డ్ బ్యాంకు ప్రచురిస్తుందని చెప్పేసి ఇచ్చాడండి. సో మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో దీన్ని మనం ప్రచురించేది కూడా మనకు యుఎన్డిపి వాళ్ళే అండి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళే మనకు దీనికి సంబంధించి ప్రచురించడం జరుగుతుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేటువంటిది రాంగ్ అయిపోతుంది. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ లెక్కించడానికి మనకు 8 అంశాలను పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో 2008 అంశాలు పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి ఇచ్చాడు కదా. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 8 అంశాలు. ఒకటి వచ్చేసి ఏంటంటే పార్లమెంట్లో మహిళల యొక్క శాతం ఎంత ఉంది అనేటువంటి దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అదేవిధంగా శ్రామిక శక్తిలో మహిళల యొక్క శాతం ఎంత ఉంది, అదేవిధంగా మహిళల యొక్క అక్షరాస్యత ఎంత ఉంది, అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే మదర్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది. సో ఇవన్నిటి కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఈ 4 అంశాలతో పాటుగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వైద్యుల సమక్షంలో ప్రసూతి పొందేటువంటి స్త్రీల శాతం ఎంత ఉంది, అదేవిధంగా కౌమార దశలో ఉన్నటువంటి సంతానం పొందిన స్త్రీల శాతం ఎంత, అదేవిధంగా గర్భధారణ సమయంలో డాక్టర్లను సంప్రదించే వారి యొక్క శాతం ఎంత, అదేవిధంగా 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వివాహిత మహిళల్లో గర్భనిరోధక సాధనలు వాడేటువంటి వాళ్ళ యొక్క శాతం ఎంత. సో ఈ 8 అంశాలను పరిగణలోకి తీసుకొని మనకు జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనేటువంటి దాన్ని ప్రచురించడం జరుగుతుంది. సో ఈ యొక్క 8 అంశాలు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. మనకు మదర్ మోర్టాలిటీ రేట్ కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్లో మహిళల యొక్క శాతము, అదేవిధంగా శ్రామిక శక్తిలో మహిళల యొక్క శాతము, మహిళల యొక్క అక్షరాస్యత, అదేవిధంగా వైద్యుల సమక్షంలో ఎంతమంది ప్రసూతి పొందుతున్నారు, అదేవిధంగా కౌమార దశలో ఎంతమంది స్త్రీలు సంతానం పొందుతున్నారు, అదేవిధంగా గర్భధారణ సమయంలో డాక్టర్లను సంప్రదించే వారి యొక్క శాతం ఎంత, అదేవిధంగా గర్భనిరోధక సాధనాలు వాడేటువంటి వారి శాతం ఎంత. సో ఇవన్నింటిని పరిగణలోకి తీసుకొని ఈ యొక్క 8 అంశాలను బేస్ చేసుకొని మనకు జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనేటువంటి దాన్ని ప్రచురించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనేటువంటిది 2014 నుంచి ప్రచురిస్తున్నారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఇది రాంగ్ అవుతుందండి. సో ఇది కూడా మనకు 2010 నుంచే ప్రచురించడం జరుగుతుందండి. సో 2010 సంవత్సరం నుంచే మనం జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనేటువంటి దాన్ని ప్రచురిస్తున్నారు. సో దానికన్నా ముందు మనకి ఏముండేదంటే జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్, అదేవిధంగా మనకు జెండర్ ఎంపవర్మెంట్ ఇండెక్స్, జెండర్
ఎంపవర్మెంట్ ఇండెక్స్ అని ఈ రెండు సూచికలు మనకు 2010 కన్నా ముందు ఉండేది. కాకపోతే ఈ యొక్క రెండు సూచికల్ని కలిపేసి 2010 నుంచి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనేటువంటి దాన్ని పరిగణలోకి తీసుకొని యుఎన్డిపి వాళ్ళు ప్రచురించడం జరుగుతుంది. సో జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ జెండర్ ఎంపవర్మెంట్ ఇండెక్స్ అనేటువంటి దాన్ని మనం రెండింటిని కూడా క్లబ్ చేసేసి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనేటువంటి దాన్ని 2010 నుంచి ప్రచురించడం జరుగుతుందండి. సో దీని ప్రకారం మనకు స్టేట్మెంట్ 2 మాత్రమే సరైనదండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఇందులో లేదండి. సో స్టేట్మెంట్ 2 మాత్రమే సరైనది, చూసుకోండి. అదేవిధంగా జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ సంబంధించినటువంటి 2023లో ర్యాంకింగ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్లో మనకు స్విట్జర్లాండ్ ఉందండి. ఫస్ట్ ప్లేస్లో మనకు స్విట్జర్లాండ్ ఉంటే భారతదేశానికి సంబంధించి 122 ర్యాంక్లో ఉండడం జరిగింది. 122 ర్యాంక్ వచ్చేసి మనకు భారతదేశం ఉండడం జరిగింది. సో ఈ యొక్క డాటా అంతా కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో పరిగణలోకి తీసుకునేటువంటి 8 అంశాలు. సో ప్రచురించేటువంటి సంవత్సరం వచ్చేసి 2010 నుంచి ప్రచురించడం జరుగుతుంది. సో ఈ డాటా అంతా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2006 నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ప్రచురిస్తున్నారని చెప్పేసి ఇచ్చాడు. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ లెక్కించడానికి పరిగణలోకి తీసుకునే అంశాలు 4 అని ఇచ్చాడు. గ్లోబల్ జెండర్ గ్యాప్ విలువ 0 to 100 మధ్య ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1 2 సరైనవి, బి వచ్చేసి 2 3 సరైనవి, సి వచ్చేసి 1 3 సరైనవి, డి వచ్చేసి 1 2 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ని 2006 నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ప్రచురిస్తారని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టు మనకు 2006 నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ప్రచురిస్తున్నారు. మనకు స్టేట్మెంట్ 1 అనేటువంటి కరెక్ట్ అవుతుందండి. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ లెక్కించడానికి పరిగణలోకి తీసుకునేటువంటి అంశాలు 4 అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఈ 4 అంశాలు ఏంటని చూసుకున్నట్లయితే మనకు ఆర్థిక భాగస్వామ్యం ఉంటుందండి. ఆర్థిక భాగస్వామ్యం ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యం అనేటువంటి అంశం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ అంశం కింద మనకు విద్యలో పురోగతి. సో విద్యలో పురోగతి అనేటువంటిది ఉంటుంది. సో 4వ అంశం కింద మనకు రాజకీయ సాధికారత. సో రాజకీయ సాధికారత అనేటువంటి 4 అంశాలను పరిగణలోకి తీసుకొని మనకు గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ని మనకు 2006 నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ప్రచురిస్తున్నారు. సో మరోసారి 4 అంశాలు చూసుకోండి. ఆర్థిక భాగస్వామ్యము, ఆరోగ్యము, విద్యలో పురోగతి, రాజకీయ సాధికారత. సో ఈ అన్ని 4 అంశాలు పరిగణలోకి తీసుకొని గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ని మనం 2006 నుంచి ప్రచురించడం జరుగుతుంది. సో దీని యొక్క విలువ వచ్చేసి 0 to 100 మధ్య ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో ఈ యొక్క 4 అంశాలను పరిగణలోకి తీసుకొని దాని యొక్క విలువ అనేటువంటిది 0 to 1 మధ్యలో ఉంటుంది. సో దీని ప్రకారం 0 ఉన్నట్లయితే అది మనకు జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేటువంటిది తక్కువగా ఉన్నట్టు అర్థమవుతుందండి. సో ఇట్లా చూసుకున్నట్లయితే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ చాలా తక్కువగా ఉన్నటువంటి దేశాల్లో చూసుకున్నట్లయితే మొదటి ప్లేస్లో మనకు ఐస్లాండ్ ఉందండి. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనకు ఐస్లాండ్ ఉంది. సెకండ్ ప్లేస్లో మనకు నార్వే ఉందండి. సో సెకండ్ ప్లేస్లో మనకు నార్వే ఉంది. మనకు థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఫిన్లాండ్ ఉంది. సో ఇది 2023కు సంబంధించినటువంటి డాటా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇండియాకి సంబంధించి ర్యాంక్ చూసుకున్నట్లయితే మనకు 127th ప్లేస్లో ఉందండి. సో లాస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి ఉండడం జరిగింది. సో ఈ యొక్క డాటా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ దీని యొక్క డాటా అనేటువంటి చేంజ్ అవుతుంది కాబట్టి 2023 డాటాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఐస్లాండ్ అనేటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉంది, నార్వే సెకండ్ ప్లేస్లో, మనకు ఫిన్లాండ్ అనేది వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది, ఇండియా వచ్చేసి 127 ప్లేస్లో ఉంటే లాస్ట్ ప్లేస్లో వచ్చేసి మనకు ఆఫ్ఘనిస్తాన్ ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి డాటా వచ్చేసి మనకు 0 to 1 మధ్యలో ఉంటుంది. సో 0 ఉన్నట్లయితే మనకు అక్కడ ఈక్వాలిటీ ఎక్కువగా ఉన్నటువంటి అర్థం వస్తుంది. సో మనకు 1 ఉన్నట్లయితే ఏంటంటే మనకు ఈ యొక్క జెండర్ గ్యాప్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నటువంటిది అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే 1 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ ఇండెక్స్ నికర ఆర్థిక సంక్షేమ సూచిని శామ్యుల్సన్ ప్రతిపాదించాడని చెప్పేసి ఇచ్చాడు. నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ ప్లస్ వెల్ఫేర్ మైనస్ పొల్యూషన్ అని చెప్పేసి ఇచ్చాడు. 3 వచ్చేసి నికర ఆర్థిక సంక్షేమ సూచి కంటే జాతీయ ఆదాయం ఖచ్చితమైనదని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1 2 సరైనవి, బి వచ్చేసి 2 3 సరైనవి, సి వచ్చేసి 1 3 సరైనవి, డి వచ్చేసి 1 2 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ ఇండెక్స్ నికర ఆర్థిక సంక్షేమ సూచి అనేటువంటి దాన్ని మనకు శామ్యుల్సన్ అనేటువంటి ఎకనామిస్టు ప్రతిపాదించడం జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు శామ్యుల్సన్కి ఈ యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించినందుకు గాను ఇతను నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగిందండి. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ ఇండెక్స్ అనేటువంటి దాన్ని మనం జాతీయ ఆదాయంకి సంక్షేమాన్ని కలిపివేసి పొల్యూషన్ తీసివేయగా వచ్చేది మనకు నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ ఇండెక్స్ అండి. సో ఈ స్టేట్మెంట్ కూడా మనకు కరెక్ట్ అవుతుంది. సో మనకు జాతీయ ఆదాయానికి మనకు వెల్ఫేర్ అనేటువంటి దాన్ని కలుపుకోవాల్సి ఉంటుంది. సంక్షేమం దాన్ని కలుపుకొని పొల్యూషన్ అంటే ఏదైతే మనం ఉపయోగించినటువంటి ఎన్విరాన్మెంట్లో మనకు పొల్యూషన్ అనేటువంటి జరుగుతుంది కాబట్టి అది జాతీయ ఆదాయం నుంచి తీసివేయాల్సి ఉంటుందని చెప్పేసి మనకు నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ ఇండెక్స్ అనేటువంటి సూచి తెలుపుతుంది. కాబట్టి ఓవరాల్గా సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో నికర ఆర్థిక సంక్షేమ సూచి అనేటువంటి దానికంటే జాతీయ ఆదాయం ఖచ్చితమైనదని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో జాతీయ ఆదాయం కంటే
మనకు నికర ఆర్థిక సంక్షేమ సూచి అనేటువంటిది ఖచ్చితమైనది. ఎందుకంటే జాతీయ ఆదాయంలో మనకు వచ్చినటువంటి ఆదాయంలో మనకు సంక్షేమం ఉంటుంది, ఆ సంక్షేమాన్ని కలుపుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు ఆ యొక్క జాతీయ ఆదాయం రావడంలో కొంత పొల్యూషన్ అనేటువంటిది, ఎన్విరాన్మెంట్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి దాన్ని తీసివేయాల్సి ఉంటుంది. సో జాతీయ ఆదాయం నుంచి పొల్యూషన్ తీసివేయాల్సి ఉంటుంది కాబట్టి మనకు జాతీయ ఆదాయం కంటే నికర ఆర్థిక సంక్షేమ సూచే స్వచ్ఛమైంది అనేటువంటిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ 1, 2 మాత్రమే సరైనదిగా చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆప్షన్ ఏ అనేటువంటి సరైనది అవుతుందండి. సో మనం ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. నికర ఆర్థిక సంక్షేమ సూచిని ప్రతిపాదించినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు శామ్యుల్సన్. అదేవిధంగా మనం దాని యొక్క ఫార్ములా చూసుకున్నట్లయితే జాతీయ ఆదాయానికి వెల్ఫేర్ కలుపుకోవాల్సి ఉంటుంది, మనకు పొల్యూషన్ తొలగించాల్సి ఉంటుంది. సో మనకు జాతీయ ఆదాయం అనేటువంటిది నికర ఆర్థిక సంక్షేమ సూచి కంటే జాతీయ ఆదాయం కంటే నికర ఆర్థిక సంక్షేమ సూచి స్వచ్ఛమైనదిగా చూసుకోవాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ని డేవిడ్ మోరిస్ అభివృద్ధి పరిచారని చెప్పేసి ఇచ్చాడు. ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ని లెక్కించడానికి 5 అంశాలు పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి ఇచ్చాడు. ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ విలువ 0 to 100 మధ్య ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అనేటువంటి దాన్ని మనకు డేవిడ్ మోరిస్ అనేటువంటి ఎకనామిస్ట్ అభివృద్ధి పరిచాడండి. సో ఈ స్టేట్మెంట్ మనకు కరెక్ట్ అవుతుంది. ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ని పరిగణలోకి తీసుకోవడానికి 5 అంశాలు పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఇక్కడ మనకు 3 అంశాలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. సో మన ఫస్ట్ అంశం వచ్చేసి సగటు జీవితకాలం అనేటువంటిది ఉంటుంది. సెకండ్ అంశం వచ్చేసి మనకు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేటువంటి సెకండ్ అంశం కింద ఉంటుంది. మనకు థర్డ్ అంశం కింద అక్షరాస్యత ఉంటుంది. సో ఈ యొక్క 3 అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు సగటు జీవితకాలం. సో సగటు జీవితకాలం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, థర్డ్ వచ్చేసి మనకు అక్షరాస్యత పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో దీని విలువ మనకు వచ్చేసి 0 to 100 మధ్య ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. సో దీని విలువ మనకు 0 to 100 మధ్య ఉంటుందండి. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇచ్చిన దాంట్లో 1, 2 మాత్రమే 1, 3 సరైనవండి. సో ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇందులో పరిగణలోకి తీసుకున్నటువంటి 3 అంశాలు ఏంటంటే మనకు సగటు జీవితకాలము. సో సగటు జీవితకాలానికి మనకు మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 77 సంవత్సరాలు తీసుకోవడం జరిగింది. సగటు జీవితకాలం వచ్చేసి మ్యాక్సిమం 77. సో మినిమం వచ్చేసి 28 సంవత్సరాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ వచ్చేసి మనకు మ్యాక్సిమం వచ్చేసి మనకు 229 తీసుకోవడం జరిగింది. మినిమం వచ్చేసి మనకు 9 తీసుకోవడం జరిగిందండి. మినిమం వచ్చేసి 9 తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అక్షరాస్యత తీసుకున్నట్లయితే మ్యాక్సిమం వచ్చేసి 100% అక్షరాస్యత తీసుకోవడం జరిగింది. సో మినిమం వచ్చేసి మనకు 0 తీసుకోవడం జరిగింది. సో ఇవి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, మ్యాక్సిమం మినిమం వాల్యూస్. సో ఈ యొక్క 3 వాల్యూస్ని మనం యావరేజ్ చేసినట్లయితే మనకు వచ్చేటువంటి వాల్యూ వచ్చేసి 0 to 100 మధ్య ఉంటుందిగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇచ్చిన దాంట్లో మనకు 1, 3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ మనం ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అనేటువంటి దానికి సంబంధించి చూసాము. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అని చెప్పేసి ఇచ్చాడు. సూచి ఆర్ రిపోర్టు విడుదల చేసేటువంటి సంస్థ అన్నాడు. 1 వచ్చేసి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, 2 వచ్చేసి గ్లోబల్ హంగర్ ఇండెక్స్, 3 వచ్చేసి గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఇండెక్స్, 4 వచ్చేసి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రెస్ ఇండెక్స్ అని ఇచ్చాడు. ఏ వచ్చేసి జర్మన్ వాచ్ అండ్ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అని ఇచ్చాడు. బి వచ్చేసి వరల్డ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండ్ ఏలే అని చెప్పేసి తీసుకోండి, ఏలే యూనివర్సిటీ. 3 వచ్చేసి ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఇచ్చాడు. డి వచ్చేసి మనకు వరల్డ్ బ్యాంక్ ఇచ్చాడు. ఏలో 1A 2B 3C 4D, బిలో 1B 2C 3D 4A, సిలో 1D 2C 3A 4B, డిలో 1A 2B 3D 4C అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి దాన్ని మనకు ప్రచురించేటువంటి సంస్థ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ అండి. సో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని మనకు ప్రచురించేటువంటి సంస్థ వచ్చేసి వరల్డ్ బ్యాంకు. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే భారతదేశానికి సంబంధించి దీని యొక్క ర్యాంక్ వచ్చేసి 63గా ఉందండి. సో మనకు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి మనకు 63గా ఉంది. అదేవిధంగా మనకు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని ప్రచురించేటువంటి సంస్థ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ప్రచురించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి మనకు 111 ఉందండి. సో 111వ స్థానంలో ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఇండెక్స్, సో ఇక్కడ మనకు ఎన్విరాన్మెంట్ చేంజ్ వస్తుందండి. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ చేంజ్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే దీన్ని ప్రచురించే సంస్థ వచ్చేసి మనకు జర్మన్ వాచ్ అండ్ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీన్ని ప్రచురించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇండియాకి సంబంధించినటువంటి ర్యాంక్ వచ్చేసి 10th ర్యాంక్ ఉందండి. అవుట్ ఆఫ్ 58 కంట్రీస్లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి మనకు 10th పొజిషన్లో ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు ఎన్విరాన్మెంట్ ప్రోగ్రెస్ ఇండెక్స్, సో ఎన్విరాన్మెంట్ ప్రోగ్రెస్ ఇండెక్స్ సంబంధించి మనకు వరల్డ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ మరియు ఏలే యూనివర్సిటీ వాళ్ళు ప్రచురించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు 4th వన్ అనేటువంటిది బి అవుతుందండి. 4th వన్ బి అవుతుంది. సో దీని ప్రకారం మనం అమర్చినట్లయితే 1D 2C 3A 4B కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఎన్విరాన్మెంట్ ప్రోగ్రెస్ ఇండెక్స్కి సంబంధించి భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి మనకు 168 ఉంది అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. సో ఇవి మనం కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సో భారతదేశానికి సంబంధించి ఏ ర్యాంక్లో ఉంది, సో దాన్ని విడుదల చేసేటువంటి సంస్థ ఏంటి అది చూసుకోవాల్సి ఉంటుంది. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వచ్చేసి వరల్డ్ బ్యాంకు,
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఇండెక్స్ వచ్చేసి జర్మన్ వాచ్ అండ్ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ప్రోగ్రెస్ ఇండెక్స్ వచ్చేసి వరల్డ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఏలే యూనివర్సిటీ వాళ్ళు దీనికి సంబంధించి ప్రచురించడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది సి అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. జతపరచండి ఆర్థికవేత్త ప్రతిపాదించిన సిద్ధాంతం అని చెప్పేసి ఇచ్చాడు. 1 వచ్చేసి ఆడమ్ స్మిత్ ఇచ్చాడు, 2 వచ్చేసి జేమ్ కీన్స్, 3 వచ్చేసి మాల్థస్, 4 వచ్చేసి డేవిడ్ రికార్డో అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో మనకు బాటక సిద్ధాంతం, బి వచ్చేసి జనాభా పరిణామ సిద్ధాంతం, సి వచ్చేసి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, డి వచ్చేసి స్వేచ్ఛా మార్కెట్ విధానం, ఏ వచ్చేసి 1A 2B 3C 4D, బిలో 1D 2C 3B 4A, సిలో 1D 2C 3A 4B, డిలో 1C 2D 3B 4A అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఆడమ్ స్మిత్కి సంబంధించి ప్రతిపాదించిన సిద్ధాంతం వచ్చి చూసుకున్నట్లయితే మనకు స్వేచ్ఛా మార్కెట్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. స్వేచ్ఛా మార్కెట్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి మనకు ఆడమ్ స్మిత్. సో దీంతో పాటు మనకు ఇతర ప్రతిపాదించిన సిద్ధాంతాలు వచ్చేసి మనకు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అనేటువంటి సిద్ధాంతం కావచ్చు, శ్రమ విభజన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి మనకు ఆడమ్ స్మిత్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇతను రాసినటువంటి గ్రంథం వచ్చేసి మనకు వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి గ్రంథం రాయడం జరిగింది. జేమ్ కీన్స్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇతను మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ప్రతిపాదించాడు. అదేవిధంగా మనకు మాల్థస్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతం జనాభా పరిణామ సిద్ధాంతం అండి. జనాభా పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అదేవిధంగా మనకు డేవిడ్ రికార్డో, సో డేవిడ్ రికార్డో అనేటువంటి వ్యక్తి మనకు ప్రతిపాదించిన సిద్ధాంతం వచ్చేసి మనకు బాటక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. 1D అవుతుంది, 2C 3B 4A కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో అదేవిధంగా మనం మిగతా వాళ్ళ గురించి చూసుకున్నట్లయితే మనకు కాలర్ మార్క్స్, సో కాలర్ మార్క్స్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఇతడు రాసినటువంటి గ్రంథం వచ్చేసి దాస్ క్యాపిటల్, అదేవిధంగా మనకు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేటువంటి గ్రంథాలు రాయడం జరిగింది. సో అదేవిధంగా ఇతరులకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు చూసుకున్నట్లయితే సామ్యవాద సిద్ధాంతం, కమ్యూనిజము, అదేవిధంగా మిగులు విలువ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి కాలర్ మార్క్స్గా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి మిగతా వారు చూసుకున్నట్లయితే డబ్ల్యూడబ్ల్యూ రోస్టో అని చెప్పేసి ఉంటుండు. సో డబ్ల్యూడబ్ల్యూ రోస్టో అనేటువంటి ఎకనామిస్ట్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం వచ్చేసి మనకు వృద్ధికి సంబంధించినటువంటి దశలు వివరించాడు. సో ఇతను రాసినటువంటి గ్రంథం వచ్చేసి స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, ద ప్రాసెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, ద స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అనేటువంటి గ్రంథాలను మనకు డబ్ల్యూడబ్ల్యూ రోస్టో అనేటువంటి ఎకనామిస్ట్ దానికి సంబంధించి ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా మనకు రగ్నార్ నర్క్స్ అనేటువంటి ఎకనామిస్ట్కి సంబంధించి సో ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతం వచ్చేసి మనకు సంతులిత వృద్ధి సిద్ధాంతం కావచ్చు, అదేవిధంగా పేదరిక విషవలయాలు. సో పేదరిక విషవలయాలు, సంతులిత వృద్ధి సిద్ధాంతాలు ప్రతిపాదించినటువంటి వ్యక్తి మనకు రగ్నార్ నర్క్స్గా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రోజెన్స్టీన్ రొనాల్డ్ అనేటువంటి వ్యక్తి మనకు ప్రతిపాదించిన సిద్ధాంతం వచ్చేసి మనకు బిగ్ పుష్ సిద్ధాంతం. సో ఈ సిద్ధాంతాలు అదేవిధంగా ఆ యొక్క ఎకనామిస్టులు ప్రతిపాదించిన సిద్ధాంతం, ఆ ఎకనామిస్ట్కి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ బి అవుతుందండి. సో మన కాలర్ మార్క్స్ రాసినటువంటి గ్రంథాలు దాస్ క్యాపిటల్, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, సిద్ధాంతాలు వచ్చేసి సామ్యవాదము, కమ్యూనిజము, మిగులు విలువ సిద్ధాంతము. డబ్ల్యూడబ్ల్యూ రోస్టో రచించినటువంటి గ్రంథాలు వచ్చేసి మనకు స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ కావచ్చు, ప్రాసెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అనేటువంటి గ్రంథాలు రచించడం జరిగింది. అదేవిధంగా వృద్ధి దశలు అనేటువంటి దానికి సంబంధించి ప్రతిపాదించడం జరిగింది. రగ్నార్ నర్క్స్ సంబంధించి చూసుకున్నట్లయితే సంతులిత వృద్ధి సిద్ధాంతం, పేదరిక విషవలయాలకు సంబంధించి ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇతను రాసినటువంటి గ్రంథం వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ అండర్ డెవలపింగ్ కంట్రీస్ అనేటువంటి పుస్తకం కూడా రాయడం జరిగింది. అదేవిధంగా బిగ్ పుష్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి మనకు రోజెన్స్టీన్ రొనాల్డ్. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు ఆర్థికవేత్త గ్రంథాలు అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇది మనకు షెంపీటర్ అని తీసుకోండి, షెంపీటర్. నెక్స్ట్ వచ్చేసి కిడిల్ బర్గర్, మనకు 3 వచ్చేసి గౌతమ్ మాథుర్ అని తీసుకోండి, 4 వచ్చేసి PC మహలనోబిస్, ఏ వచ్చేసి ఎకనామిక్ డెవలప్మెంట్, బి వచ్చేసి స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్, సి వచ్చేసి టాక్స్ ఆన్ ప్లానింగ్, డి వచ్చేసి ప్లానింగ్ ఫర్ స్టడీ గ్రోత్ అని ఇచ్చాడు. ఏలో 1A 2B 3C 4D, బిలో 1B 2A 2C 3D 4A, సిలో 1B 2A 3D 4C, డిలో 1B 2A 3C 4D అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో షుంపీటర్ రాసినటువంటి పుస్తకం చూసుకున్నట్లయితే మనకు స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనేటువంటి పుస్తకం రాయడం జరిగింది. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనేటువంటి పుస్తకం మనకు షుంపీటర్ రాయడం జరిగింది. సో అదేవిధంగా ఇతను రాసినటువంటి గ్రంథాలు చూసుకున్నట్లయితే మనకు బిజినెస్ సైకిల్స్ అనేటువంటి గ్రంథం కూడా రాయడం జరిగింది. అదేవిధంగా ఇతర సిద్ధాంతం వచ్చేసి నవకల్పన సిద్ధాంతం. సో నవకల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు షుంపీటర్గా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కిడిల్ బర్గర్ రాసినటువంటి పుస్తకం వచ్చేసి మనకు ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటువంటి పుస్తకం రాయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ గౌతమ్ మాథుర్ అని తీసుకోండి. గౌతమ్ మాథుర్ రాసినటువంటి పుస్తకం వచ్చేసి మనకు ప్లానింగ్ ఫర్ స్టడీ గ్రోత్ అనేటువంటి పుస్తకం గౌతమ్ మాథుర్ రాయడం జరిగింది. సో ఇతని యొక్క సిద్ధాంతాలు చూసుకున్నట్లయితే క్రమవృద్ధి సిద్ధాంతం కావచ్చు, అదేవిధంగా గాజు తెర సిద్ధాంతం, క్రమవృద్ధి సిద్ధాంతం మరియు గాజు తెర సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి మనకు గౌతమ్ మాథుర్గా చూసుకోవాల్సి ఉంటుంది. PC మహలనోబిస్కి సంబంధించి మనకు టాక్స్ ఆన్ ప్లానింగ్ అనేటువంటి గ్రంథం రాయడం జరిగింది. సో ఇతడు 4 రంగాల నమూనాను అభివృద్ధి చేయడం జరిగింది. సో దీని ప్రకారం 2A అవుతుంది,
3D అవుతుంది, 4C అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మిగతా వారికి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే సో వకీల్ మరియు బ్రహ్మానందం. సో వకీల్ మరియు బ్రహ్మానందం ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం వచ్చేసి మనకు వస్తు వేతన వ్యూహం సిద్ధాంతం. అదేవిధంగా మనకు లిబెన్స్టెయిన్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం వచ్చేసి మనకు కనీస కృషి సిద్ధాంతం అండి. కనీస కృషి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి మనకు లిబెన్స్టెయిన్. అదేవిధంగా స్వర్ణయుగ భావనకు సంబంధించి మనకు జోస్ రాబిన్సన్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం స్వర్ణయుగ భావన అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా నెల్సన్కి సంబంధించి ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం వచ్చేసి అల్పస్థాయి సమతౌల్యత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి నెల్సన్గా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సైమన్స్ కుజినెట్స్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకు తిరిగేసిన యు పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి మనకు సైమన్స్ కుజినెట్స్గా చూసుకోవాల్సి ఉంటుందండి. ఇది మనకు వృద్ధి అభివృద్ధి అనేటువంటి టాపిక్ సంబంధించి 3 వీడియోస్లో 30 క్వశ్చన్ తీసుకొని దానికి సంబంధించి అనాలిసిస్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.